కూడా దేవుడు ప్రకృతిని చేసినప్పుడు ఆయన చేయకపోతే మేము త్రాగుదమా, ఆయన చేయకపోతే మేము పీల్చుదమా అంటే దేవుడే మమ్మల్ని పాపం చేసేటట్టు చేసి మరలా మిగో త్రాగుబోతులు పరలోక రాజ్యానికి అర్హులు కారంటున్నాడు. ఇది ఎక్కడ విచిత్రం అండి. ఆయన చేయకపోతే మేము త్రాగం కదా, ఆయన చేయకపోతే మేము తినము కదా. ఎంత తెలివిగా మాట్లాడుతున్నాం మనం. ఇంతకీ మందు బాబులు, మందు పీల్చే వాళ్ళు అందరూ ఎవరి మీద రెట్టేస్తారు ఇప్పుడు చెప్పండి? దేవుడి మీద. నిజంగా ఆలోచిస్తూ ఉంటే మరి చేసింది దేవుడే కదా, మనకి కూడా ఆలోచన వస్తూ ఉంది. మరి దేవుడు చేయకపోతే ఈరోజు చుట్టగాల్చే వాళ్ళు ఉంటారా? దేవుడు ఈ చేయకపోతే ఇవి కాల్చేవారు ఉండరు కదా, ఇవి తాగేవారు ఉండరు కదా. అంటే నేరం దేవుడిదైతే శిక్ష మనకెందుకు వేయాలంటారు? శిక్ష మనకెందుకు వేయాలి? మంచిది, ఒక మాట ఆలోచన చేద్దాం. గన్నేరు చెట్టు, గన్నేరు పప్పు అనే పదాలు విన్నారా? మనం విన్నావా? ఏం చేస్తాయి అవి? తింటే చచ్చిపోతారు. మనం చూడలేదు కానీ చచ్చిపోయిన వారి వార్తలు విన్నాం. గన్నేరు పప్పు, గన్నేరు మొక్క ఎవరిచ్చారు? మరి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. మరి దేవుడిచ్చినది ఈరోజు మనం దాన్ని తింటారు ఎవరైనా? తినరు. గన్నేరు పప్పుని తినరు. కానీ అదే భూమి నుంచి మొలిచిన మొక్కను మనం ఎందుకు ఉపయోగించుకోవాలి? ఇప్పుడు ప్రకృతిలో 99% లేదా 90% మనిషికి ఉపయోగకరంగా ఉన్నాయి పదార్థాలు ఎన్నో ఉన్నాయి. ఉన్నాయా లేవా? కానీ ఒక 10% పని చేయనివి కూడా ఉన్నాయి, ఉపయోగం లేనివి కూడా ఉన్నాయి. ఉపయోగం లేని చూడండి, ఆ భూమి అలా వదిలేసామనుకోండి ఎన్నో రకాల మొక్కలు మొలిసేస్తుంటాయి, పనికిరాని మొక్కలు. నిజంగా ఉపయోగం లేవు కొన్ని మొక్కలు, అసలు మనం వాడం. కానీ 90% మొక్కలను, జంతువులను మనిషి ఉపయోగించుకుంటున్నాడు. మందులుగా